అరవంకిలి టీయమ్మా ఇదిగో చూడు. ఏంటి అలా ఉంటావు? నిశ్చితార్థం నీకే, చూసుకో ఏం కావాలో. అమ్మా నీకు ఆ రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి, ట్రై చేయి. ఏమండి మీకేం సూట్ అవుతుందో మీ అబ్బాయికి బాగా తెలుసే. దేవుడా తొందరగా నా సీడీ ఇస్తే బాగుండు. రేయ్ చిట్టి, ఏం చేస్తున్నావు నాన్న? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా, కొంచెం జాగ్రత్త డీల్ చేయనే ప్లీజ్. సరే పద. చెయ్యేసి నరకానికి తీసుకెళ్తుండు. చెప్పు. చెప్పా? చెప్పాల్సింది నువ్వు, చేయాల్సింది నేను కదన్నయ్య. నిన్ను కాదురా. రైట్కి లుక్ వేసుకో. హాయ్. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏంట్రా నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? రేయ్ చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది, నాకింకేం వాసన వస్తుంది అన్నయ్య? రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది. మనిషికోలా అర్థమవుతామే, తనకలా అర్థమయ్యా. ఎవరు రాకుంటే బాగుంటు. అన్నా నీ కాలు మొక్త నీకు దండం పెడితే నీ రెండు కాలు మొక్త నువ్వే పని చెప్తే ఆ పని చేస్తే చిన్న మామ వస్తాడు. వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదాం. అరే అల్లుడు, గాడేం చేస్తున్నావు? మావయ్య భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మావయ్య, వాటి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మావయ్య. ఏ అన్నయ్య? అమ్మయ్య అబే బుజ్దిల్, నేను అడిగింది నిన్ను కాదు బే. ఆ అల్లుడు ఇందు కనిపించిందా? ఇందు మాకెందుకు కనిపిస్తుంది మావయ్య? మాకు అస్సలు కనబడలేదు మావయ్య. మీకు కనబడితే మాకు కనబడమని చెప్పు మావయ్య. చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్క ఇట్లా కరిసిన అదరా. నిన్నెవడు అడిగింది బే? ఇందు మీ వెనకాలే ఉంది మావయ్య. అరే నువ్వు ఈడేం చేస్తున్నావమ్మా? కిందందరు గాజులు కొంటారు, నువ్వు కూడా అన్నాడు. అల్లుడు గా బటానాగాంతోడు తిరుగా, నిన్ను కూడా పాగలుగా చేస్తాడు. ఎవరిని పాగలుగా చేస్తారో మీకు అర్థం కావట్లే మావయ్య. అరే ఏం పుష్కబరి చెప్పినావు మళ్ళానా? నేను చెప్పలేని కొడుకు ప్రయోజకుడు అవుతాడని. పోలీసోడైనా ఆడు ముబారక్ ముబారక్ ముబా. అరే ఏం బావా, ఫేస్లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నోడు ఊరకుండక పెద్ద పుడింగిలాగా ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు, కరెక్ట్, నరికేస్తారు. అదంటే ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఏమి ఉండవు కదా. కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సాలేగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు. చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? ఏడిపోతున్నావు బావా? ఇంకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు. నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివ్వడు కదా. నేను వెళ్తే చచ్చంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు, జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు జర గట్టిగా సంజాయించు. మళ్ళా చెప్పకుండా పోయేడు ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా? నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టున్నావు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు, ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో.
నన్ను వాడుకో పద. ఏమండే ఏమండే లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూశా. ఎక్కడ చూశానబ్బా? ఆ రోజు పేపర్లో చూసావుగా, 4,000 కోట్లు దుబాయ్లో కంపెనీ. చూసి నోరు ఎల్లబెట్లే, ఆయనే ఈయన. కరెక్ట్ కరెక్టరా? అంటే ఆయన మా నాన్న. మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది నీ రెండో మనవరాలు ఇందుని. వినటానికి నీకెలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత? ఓ రాయిశ్రీ, ఇది మొత్తం మొదలు పెట్టింది నువ్వే, దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే. చెప్పడానికి ఏముంటుందో, నన్ను ఫాలో అయిపోవటమే. అంటే అంటే నువ్వు ఇద్దరిని. అమ్మ ముసలాడా, ఇంత వయసు వచ్చినా నీ మనసులో ఇన్ని కుట్రలున్నాయా? నన్ను ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నానా? ఏం కెట్ట కనిపిస్తా? బృందావనంలో కృష్ణమూర్తిలా కనిపిస్తున్నావు. అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? అది పిల్లలు రామన్నకేదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. త్వరగా రమ్మని చెప్పండి. ఇందు కూడా నా బిడ్డే. భూమితో పాటు ఇందు నిశ్చితార్థం కూడా చేసేద్దాం. ఖచ్చితంగా పట్టేసుకుంటా. పట్టుకున్నారో చంపేస్తాను. ఏంటన్నా? క్రిష్, నువ్వు చెప్పినప్పుడు అంత ఈజీగా అనిపించిందిరా, కానీ ఇక్కడ జరిగేవి చూస్తుంటే భయమేస్తుందిరా. దీనికి ఎండ్ ఏంట్రా? నన్ను నమ్మి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు నాన్న. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు కూడా వాళ్ళంతే హ్యాపీగా ఉండాలి. కానీ నా బాధ అంత ఒకటే నాన్న, మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నా వల్ల బాధపడుతున్నారు. నాకు నచ్చట్లేదు నాన్న. రేయ్, నువ్వెక్కడుంటే అక్కడే మా ఆనందం. నిన్ను చూస్తూ బతికేస్తావురా. డాక్టర్, నా మీ నుంచి రోడ్ రోలర్ పోయినట్టు ఒకటే ఒళ్ళు నొప్పులు డాక్టర్. మొదలు నేనేం చూడలే, నాకేం తెలవదు. వీళ్ళు పోయి నేను రూమ్ లోకా? ఏంటి? చిన్నమాయ పిలిచాడు మాయా. కిందున్నారు, అర్జెంట్ అట. ఎరా పిలిచావా? నేను కాదు మావయ్య, చిన్నమ్మా. ఏంటి పిలిచావు? నేనేం పిలవలేదనా? అయితే ఇప్పుడు పిలవండి మావయ్య. ఏం తమాషాలు చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? మీరు నన్ను ఏమన్నా చేయండి, చంపేయండి, కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవరు వెళ్ళకూడదు మావయ్య. ఎందుకురా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. అరే పట్టే బాజ్, లోపట ఏం జరుగుతుందా? వీళ్ళు ముగ్గురు రా. వాళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళని అనుమానిస్తావు. మావయ్య కొట్టు. ఇంట్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం కుదరట్లేదని నేనే ఇలా ప్లాన్ చేశా. భూమిని ఇంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందిరా. నువ్వు ఒక్కసారి గోకినందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. మళ్ళీ గోకితే ఎక్కడికి వెళ్ళి పడతాను? భూమి, 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 భూమి.
రేయ్, భయం వాడొకటి దగ్గరే పెట్టుకొని ధైర్యం మీకు చెప్పి పంపిస్తున్నాడు. కానీ భూమి మీద చెయ్యి పడ్డాక మీలో కనపడాల్సిన భయం ఇది కాదు. ఈ భయం కూడా సరిపోదురా. భూమిని తీసుకెళ్లే ముందు పక్కన నేనుంటానని ఎలా మర్చిపోయారా? ఆగిపోయారా? ఏరా చెయ్యి, ఏరా చెయ్యి కొడకు. ఇంకోసారి భూమి గురించి ఆలోచించే ముందు వాణ్ణి నన్ను తలుచుకోమను. ఆ ఆలోచనే చచ్చిపోద్ది.